నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. తప్పు చేస్తున్నావు జగన్, ఇక వైసీపీ లేవదు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. అంటే ఈ మాట నేనంటున్నది కాదు. తెలుగుదేశం పార్టీ యువనేత, ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అంటున్నట్టుగా నేను తమ్నైల్లో పెట్టాను. ఎందుకని అంటే ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నారా లోకేష్ ని తారా స్థాయిలో టార్గెట్ చేస్తుంది. అయితే ఒక రాజకీయ పార్టీ ప్రత్యర్థి రాజకీయ పార్టీ నేతని టార్గెట్ చేయడంలో వింతేముంది, తప్పేముంది అని చెప్పి మీరు అనొచ్చు. ఎస్, టార్గెట్ చేయాలి, చేయడం కూడా రాజకీయ పార్టీకి అవసరం. కానీ అది సహేతుకంగా ఉండాలి, ఏదైనా రీజన్ ఉండాలి. ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు ముందు వెనుక ఆలోచించుకోవాలి. దానికి సంబంధించి బేసిక్ ఎవిడెన్సెస్ కూడా ఉండాలి. ఏమీ లేకుండా ఆరోపణ చేశామనుకోండి, గాల్లో ఆరోపణలు చేస్తే అది ఆరోపణ చేసిన పార్టీకే ఎదురు దెబ్బ తగులుతుంది. వాళ్ళకే వాళ్ళ వేలుతో వాళ్లే కంట్లో పొడుచుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది. అయితే వైసీపీ వాళ్ళంతా కూడా, అంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా లోకేష్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయటం లేదు, చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయటం లేదు, అలాగే కేబినెట్ లోని మంత్రుల్ని కూడా ఎవరిని పెద్దగా టార్గెట్ చేయటం లేదు. కేవలం లోకేష్ మీదే దృష్టి పెడుతున్నారు. టార్గెట్ అంతా లోకేష్ మీదే ఉంది. ఎందుకు అలా ఉంది, ఏం జరుగుతుంది ఏపీ పాలిటిక్స్ లో అనేది ఒక్కసారి మనం చూద్దాం. ఆంధ్రప్రదేశ్ లో విద్యా ఐటీ శాఖల మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి చాలా మార్పులు తీసుకొస్తున్నారు. విద్యాశాఖలో తీసుకుంటే గనక డిఎస్సి నిర్వహించి టీచర్లను తీసుకొచ్చారు. ఎందుకు టీచర్లకి అవకాశం ఇవ్వాలి, ఎందుకు వాళ్ళకి ఉద్యోగాలు కల్పించాలి అని అంటే ఖచ్చితంగా అది విద్యాశాఖకి అవసరం. విద్య చెప్పేవాళ్ళు లేకపోతే విద్యార్థులకి ఎక్కడి నుంచి చదువు వస్తుంది? సో కాబట్టి మెరుగైన విద్య విద్యార్థులకు అందించాలంటే ఫస్ట్ ఉపాధ్యాయులు ఉండాలి. అందుకనే నోటిఫికేషన్ ఇచ్చి మరీ డిఎస్సి నిర్వహించి, అంటే ఆ డిఎస్సి నిర్వహించే విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు పన్నింది. దాని మీద కేసులు వేయించింది. డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయక ముందు, రిలీజ్ చేస్తామనగా నోటిఫికేషన్ కి సంబంధించి కేసులు వేశారు. ఆ కేసులు కూడా దాటుకుని ప్రభుత్వం ముందుకు వెళ్లి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్ కండక్ట్ చేసింది, టీచర్లని ఎంపిక కూడా చేసింది, వాళ్ళకి నియామక పత్రాలు అందజేసింది, వాళ్ళు విధుల్లో కూడా జాయిన్ అయ్యారు. అయితే ఇప్పుడు ఏంటి, ఇక్కడ విద్యార్థులకి మంచి విద్య అందుతోంది. ఇంకొకటి ఏంటి, విద్యార్థులకి ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయి, అమ్మఒడి కావచ్చు, లేకపోతే విద్యార్థులకి అందించే యూనిఫామ్ కావచ్చు, బట్టలు కావచ్చు, వేటిల్లోనూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రంగులు లేవు, ఆ తెలుగుదేశం పార్టీ నాయకుల పేర్లు లేవు. అన్నీ కూడా జాతీయ నాయకులకి సంబంధించిన పేర్లే ఉంటున్నాయి. దేశానికి సేవలు అందించిన ఉత్తమమైన నాయకుల పేర్లు పెట్టి ఆ సంక్షేమ పథకాలను అందజేస్తున్నారు. ఇటువంటి మార్పు అయితే నేను ఇంతవరకు చూడలేదు. మొన్నటి వరకు జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న ఇలా ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి పేరే ఉండేది. ఆ బెల్టులు, టైలు, షూస్ ఇలాంటి వాటి మీద కూడా, చివరికి క్రికెట్ కి ఇచ్చే గార్డుల మీద కూడా, పిల్లలు ఆడుకునే క్రికెట్ కిట్లో గార్డుల మీద కూడా జగన్మోహన్ రెడ్డి లోగోలు ఉండేవి, జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉండేవి. అంత పబ్లిసిటీ పిచ్ ఉండేది. కానీ ఎక్కడ రాజకీయ ఛాయలు పడకూడదు, విద్యార్థులకి రాజకీయాలకి సంబంధం ఉండకూడదు, చిన్న పిల్లలకి రాజకీయ అలవాట్లు, రాజకీయ ఛాయలు ఉండకూడదని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో నారా లోకేష్ ఈ మార్పు తీసుకొచ్చారు. కేవలం విద్యాశాఖలోనే కాదు, ఐటీ విప్లవాన్ని కూడా ఆయన మరోసారి అందిపుచ్చుకున్నారు. అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఎక్కడ ఒక్క కంపెనీ కూడా, ఒక పెద్ద స్థాయి కంపెనీ వచ్చి పెట్టుబడి పెట్టింది లేదు. కానీ ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో డేటా సెంటర్ల దగ్గర నుంచి మొదలుకుంటే, అంటే 1,30,000 కోట్ల పెట్టుబడి అది ఆర్సెల్ఆర్ మిత్తల్ దగ్గర నుంచి తీసుకుంటే, అలాగే కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్, ఇలాగ చెప్పుకుంటూ పోతే బోలెడన్ని కంపెనీలు ఏపీకి వచ్చి పెట్టుబడి పెడతాము అని చెప్పాయి. కేవలం ఎంఓయూలు కుదుర్చుకోవడమే కాదు, ఆ కంపెనీలన్నీ కూడా గ్రౌండ్ అవుతున్నాయి. అంటే శంకుస్థాపన చేసి వాళ్ళ కంపెనీలు కన్స్ట్రక్షన్ కూడా ప్రారంభించుకుంటున్నారు. సో అలాగా ఐటీలో కూడా విప్లవాన్ని తీసుకొచ్చారు. ఇంత ఐటీ డెవలప్మెంట్ విశాఖలో జరుగుతుంది. విశాఖ డేటా హబ్ గా మారుతుంది అంటే ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ ఘనతే అని చెప్పాలి. ఎందుకంటే 1కి 10 సార్లు కేంద్రానికి, మన రాష్ట్రానికి తిరుగుతూ ఐటీకి సంబంధించిన పాలసీస్ లో కూడా చేంజెస్ చేయించి ఇతర రాష్ట్రాలతో పోటీ పడి మరి గూగుల్ డేటా సెంటర్ ని మన ఏపీకి తీసుకొచ్చారు. మొత్తం మీద అదంతా కూడా లోకేష్ ఘనత. కాబట్టి ఇలాంటి నాయకుడిని, అంటే పైగా మీరు గమనిస్తే ప్రతి 6 నెలలకి 3 నెలలకి లోకేష్ మీద జాతీయ పత్రికలు అనేక కథనాలను కూడా ప్రచురిస్తున్నాయి. ఏపీలో ఒక యువనేత సంచలనం సృష్టిస్తున్నాడు అని చెప్పేసి, ఆయన పనితీరు పట్ల, ముఖ్యంగా లోకేష్ పనితీరు పట్ల జాతీయ స్థాయి కథనాలు రావటం, జాతీయ స్థాయిలో జాతీయ మీడియాలో కథనాలు రావటం వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. కాబట్టి లోకేష్ ని ఎలా అయినా టార్గెట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకనే కేంద్రంలో
విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ ని రాజీనామా చేయించారు కదా. ఈ కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, వీళ్ళంతా పట్టుబట్టి విద్యాశాఖలో ఆ నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఆ విద్యాశాఖ మంత్రిగా ఆయన ఉండడానికి అనర్హుడు అని చెప్పేసి ఆయన రాజీనామా చేయించారు. ఎప్పుడైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడో వెంటనే ఇక్కడ ఒక ఉద్యమాన్ని అందుకుంది వైసీపీ. నారా లోకేష్ కూడా విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా రాష్ట్రానికి, సో ఆయన కూడా రాజీనామా చేయాలంటారు. అక్కడ నీట్ పేపర్ లీక్ అయిందని ఒప్పుకున్నారు, సాక్ష్యాధారాలతో సిబిఐ కూడా ప్రూవ్ చేసింది కాబట్టి రాజీనామా చేశారు. ఇక్కడ డిఎస్సిలో ఏ అక్రమాలు జరిగాయని లోకేష్ రాజీనామా చేయాలి? సరే, అక్రమాలు జరిగాయి అనుకుందాం, దానికి సంబంధించి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయంటే లేవు. మొదట్లో పేపర్ లీక్ అయిందన్నారు, ఆ తర్వాత రిజర్వేషన్లలో అవకతవకలు జరిగాయి అన్నారు, ఆ తర్వాత స్పోర్ట్స్ కోటాలో అవకతవకలు జరిగాయి అన్నారు, ఆ తర్వాత సీట్లు అమ్ముకున్నారు, అసలు టీచర్ పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడారు. కానీ ఏ ఒక్కదానికి కూడా ఆధారాలు లేవు. ఇంకా దిగజారి కులం మధ్య చిచ్చు పెట్టాలి అని చెప్పి, కులాల మధ్య చిచ్చు పెట్టాలి, కమ్మ కులాన్ని దోషిగా నిలబెట్టాలి అని చెప్పి స్పోర్ట్స్ కోటాలో కమ్మ వాళ్ళకి ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయి, ఎక్కువ ఉద్యోగాలు వాళ్ళకే ఇచ్చుకున్నారని చెప్పి మాట్లాడేశారు. ఒక మాజీ ఐఏఎస్ అధికారిని కూర్చోబెట్టి మరి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడించారు. ఆయన చేత బలవంతంగానే మాట్లాడించారని అప్పట్లో టాక్ వచ్చింది. మరి ఆయన బలవంతంగా మాట్లాడాడో, డేటా లేకుండా గాల్లో ఆయన మాట్లాడాడో ఆయనకే తెలియాలి. సో మొత్తం మీద అయితే వైసీపీ ప్రోద్బలంతో ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడారని అప్పట్లో టాక్ నడిచింది. సో మొత్తం మీద చూస్తే లోకేష్ ని టార్గెటెడ్ గా ఎన్ని సృష్టించాలో డిఎస్సి మీద అన్ని సృష్టించారు. అయితే వీటికి విరుగుడుగా ప్రభుత్వం ఏం చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. ఎందుకని అంటే స్వచ్ఛందంగా ఈ డిఎస్సిలో ఉద్యోగాలు పొందిన 16,000 మంది టీచర్లు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, వాళ్ళ పిల్లలు కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, అందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని మరి నిరసన వ్యక్తం చేశారు. ఇది మా ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం, మీరు రాజకీయాల కోసం మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయొద్దు అని అంటూ ఆత్మ గౌరవ ర్యాలీలు చేపట్టారు. చిత్తూరులోని చంద్రగిరిలో కావచ్చు, విజయవాడలో కావచ్చు, కర్నూలులో కావచ్చు, పలు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన డిఎస్సి వ్యతిరేకతకి, ధర్నాకి వ్యతిరేకంగా వీళ్ళు విజయవాడ, కర్నూలు అండ్ చంద్రగిరి ఇలాంటి ప్రాంతాల్లో పెద్ద స్థాయిలో రాజకీయాల కోసం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దు అని అంటూ టీచర్లంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ బంధువులతో కలిసి స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి వైసీపీకి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. నిజంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద దెబ్బ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇవాళ టీచర్లే రేపు పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు. అలాగే వాళ్ళు పోలింగ్ ఆఫీసర్లుగా, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లుగా ఉంటే వైసీపీకి ఎంత దెబ్బో, అలాగే వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినడం వల్ల వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరూ కూడా వైసీపీకి ఓట్లు వేయరు. అలాగే ఈ టీచర్ ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళల్లో వైసీపీ అభిమానులు లేరా అంటే ఉన్నారు, కానీ వాళ్ళు కూడా ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారు. అంటే ఎంత ఓటు బ్యాంకుని వైసీపీ కోల్పోతుంది అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే లోకేష్ ని టార్గెట్ చేయబోయి జగన్మోహన్ రెడ్డి తనకు తానే టార్గెట్ చేసుకుంటున్నారు. ఇక ఈ జన్మలో వైసీపీ లేవదు అని చెప్పేసి పొలిటికల్ అనలిస్టులు అంతా కూడా చెప్తున్నారు. సో అందుకనే నేను టైటిల్ అలా పెట్టాను. మరి దీని గురించిన మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. లోకేష్ ని టార్గెట్ చేయడం వల్ల వైసీపీకి ఎంత నష్టం జరుగుతుంది? జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని గమనించుకోకుండా ఇలాగే ముందుకు వెళితే వైసీపీ పరిస్థితి ఏంటి భవిష్యత్తులో? అసలు లేచే పరిస్థితి ఉంటుందా వైసీపీ? ఇక లేవదు అంటారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ.